మనకి నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే కొన్నిసార్లు వాళ్ళ పేరు మన చేతి మీద టాటూస్గా వేసుకోవడం కానీ లేదా కొన్నిసార్లు రకరకాల డిజైన్స్తో స్టైల్ కోసమని టాటూస్గా వేసుకుంటాం. నిజానికి టాటూస్లో కొన్ని టెంపరీగా అలానే పర్మనెంట్గా ఉండిపోయేటట్లు వేస్తుంటారు. అసలు టాటూస్ అనేవి చర్మం పైన కొన్ని టెంపరీగా ఎలా ఉంటాయి, అలానే పర్మనెంట్గా ఎలా ఉండిపోతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక టాటూ నీడిల్ని తీసుకుని ఆ నీడిల్లో ఇంక్ని ఫిల్ చేస్తారు. ఎప్పుడైతే ఆ నీడిల్తో మన చర్మం పైన ఇంజెక్ట్ చేస్తారో చర్మానికి ఉండే అవుటర్ లేయర్ అంటే ఎపిడెర్మిస్ని చీల్చి ఇన్నర్ లేయర్ అయిన డెర్మిస్ లేయర్కి ఇంక్ని పంపిస్తారు. ఈ డెర్మిస్ లేయర్లో బ్లడ్ వెజల్స్, హెయిర్ ఫాలిక్యూల్స్, గ్లాండ్స్, నర్వ్స్ మరియు లింఫ్ వెజల్స్తో కలిగి ఉంటుంది. నీడిల్తో ప్రతిసారి మన చర్మానికి గుచ్చినప్పుడు మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అయ్యి శరీరంలో ఏదో చోటున చర్మానికి గాయమవుతుందని గ్రహించి కొన్ని సెల్స్ ఆ సైట్కి పంపిస్తుంది. ఆ సెల్స్ని మ్యాక్రోఫేజెస్ అంటారు. అంటే ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ లాంటివి. ఈ మ్యాక్రోఫేజెస్ సెల్స్ నీడిల్తో ఇంజెక్ట్ చేసిన చోటుకు చేరి ఆ ఏరియాని రక్షించుకోవడానికి కోసం నీడిల్ నుంచి వస్తున్న ఇంక్ని తీసుకుని మింగడం స్టార్ట్ చేస్తుంది. ఇలా సెల్స్లో ఉండే కడుపు భాగం మొత్తం ఇంక్తో ఫిల్ అయ్యేదాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇంక్లో పిగ్మెంట్ ఎక్కువ ఉండటంతో మ్యాక్రోఫేజెస్ సెల్స్ అనేవి ఆ ఇంక్ని తొలగించలేకపోతాయి. ఈ మ్యాక్రోఫేజెస్ సెల్స్ ఆ ఏరియాని మొత్తం శుభ్రపరిచే ప్రాసెస్ తర్వాత కూడా కొంత ఇంక్ ఆ చోటన మిగిలిపోతుంది. చర్మంలో ఉండే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ మిగిలిపోయిన ఇంక్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా మ్యాక్రోఫేజెస్ సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ ఇన్నర్ లేయర్ అయిన డెర్మిస్ లేయర్లో పర్మనెంట్గా ఉండిపోతాయి. టెంపరీ టాటూస్ అనేవి మన చర్మం పైన ఎపిడెర్మిస్ లేయర్లో వేస్తారు. ఆ లేయర్లో ఇంకు నాని మళ్ళీ 3 వారాల తర్వాత ఆ టాటూస్ అనేవి పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎపిడెర్మిస్ లేయర్లో ఉండే మ్యాక్రోఫేజెస్ సెల్స్ అనేవి కొన్ని రోజులకి తొలగిపోతాయి. కానీ డెర్మిస్ లేయర్లో అలా కాదు. నీడిల్ ఇంజెక్ట్ చేసిన చోటున ఒకవేళ మ్యాక్రోఫేజెస్ సెల్స్ చనిపోయినా కొత్త మ్యాక్రోఫేజెస్ సెల్స్ అనేవి ఆ ఏరియాకి ట్రావెల్ అయ్యి చనిపోయిన మ్యాక్రోఫేజెస్ సెల్స్ పొజిషన్లో రీప్లేస్ అవుతుంటాయి. అలానే చనిపోయిన మ్యాక్రోఫేజెస్ సెల్స్ దగ్గర ఉన్న ఇంక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇలా చేసుకోవడంతో టాటూస్ అనేవి కాన్స్టెంట్గా ఉండిపోతుంది. అలా ఈ ప్రాసెస్ చాలా కాలం పాటు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.